నమస్కారం సుఖీభోకు స్వాగతం మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా గ్లకోమా వారోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిశ్శబ్దంగా కంటి చూపును కబళించి శాశ్వతంగా అంధత్వాన్ని తెచ్చిపెట్టే గ్లకోమా జబ్బు గురించి ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మనకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండానే కొన్ని రకాల జబ్బులు మన లోపల ముదిరిపోతూ ఉంటాయి. తీరా ఆ జబ్బును గుర్తించేసరికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతూ ఉంటుంది. గ్లకోమా అనే కంటి జబ్బు అలాంటిదే. దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు మనకు కనిపించవు. గ్లకోమాను గుర్తించేసరికే మన చూపు చాలా వరకు మందగించిపోయి ఉంటుంది. అందుకే డాక్టర్లు దీన్ని సైలెంట్ థీఫ్ అని, నిశ్శబ్ద హంతకి అని పిలుస్తారు. కంటి లోపల ఒత్తిడి పెరగటం మూలంగా వచ్చి పడే పెను విపత్తు గ్లకోమా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బుడగలోకి గాలి నింపితే ఏమవుతుంది? దాని సైజుకు తగ్గట్టు పెద్దదవుతుంది. బుడగ సైజుకు మించి గాలిని నింపటానికి ప్రయత్నిస్తున్న కొద్దీ లోపల గాలి ఒత్తిడి పెరిగిపోతుంది. చివరికి బుడగ ఢామ్మని పేలిపోతుంది. ఒత్తిడి పెరిగితే బుడగలోనే కాదు, మన అవయవాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. మన కంట్లో కనిపించే గ్లకోమా అలాంటిదే. గ్లకోమా మొదలైనప్పుడు కంట్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటి నిండా నీటి కాసులు పుట్టుకొస్తాయి. ఈ కారణంగానే గ్లకోమాను నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. గ్లకోమాతో పెద్ద చిక్కేమిటంటే ఇది మొదలై పూర్తిగా ముదిరిపోయే వరకు కనుక్కోవటం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్లకోమా అని తెలుసుకునేసరికే చూపు చాలా వరకు మందగించిపోతుంది. ఒక్కోసారి పూర్తిగా చూపు పోయే ప్రమాదమూ ఎదురవుతుంది. గ్లాకోమా అనేది కంటి నరానికి సంబంధించిన ఒక జబ్బు. ఈ జబ్బు చాలా వరకు మనకు తెలిసినంత వరకు పెద్దవాళ్లలో ఏర్పడుతుంది. లైక్ ఎనీ అదర్ లైఫ్ స్టైల్ డిజీజ్ యూజువల్గా 40 ఏళ్ల పైబడ్డ వాళ్ళలో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఈ గ్లాకోమా అనేది చిన్న పిల్లల్లో కూడా ఏర్పడచ్చు. సో దీన్ని చైల్డ్హుడ్ గ్లాకోమా అంటారు. సో చైల్డ్హుడ్ గ్లాకోమా అనేది ఏంటంటే చిన్న పిల్లల్లో పుట్టుకతోటి వచ్చే ఒక టైప్ ఆఫ్ గ్లాకోమా ఉందంటే గ్లాకోమా అనేది పుట్టిన బిడ్డకి కూడా రావచ్చు. దాన్ని కంజనైటల్ గ్లాకోమా అంటారు. మేనరికాల్లో పెళ్ళిళ్ళు ఎక్కువగా చేసుకోవటం వల్ల ఈ జెనెటిక్ డిజీజెస్ అన్నీ కూడాను ఎక్కువగా ట్రాన్స్మిట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. అది కూడా సౌత్ ఇండియాలో ఈ కంజనైటల్ గ్లాకోమా యొక్క నంబర్ చాలా ఎక్కువ. కొంతమందికి అవేర్నెస్ ఉండగా అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు అవగాహన పెరిగింది. పీడియాట్రిషియన్స్ కానివ్వండి, గైనకాలజిస్ట్ కానీ, ఆబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ కానివ్వండి, బిడ్డ పుట్టంగానే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, జెనెటిక్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నప్పుడు కళ్ళు చూసినప్పుడు కళ్ళు నార్మల్గా మనకు వైట్ పోర్షన్ వైట్గా ఉంటుంది, బ్లాక్ పోర్షన్ బ్లాక్గా ఉంటుంది. ఆ బ్లాక్ పోర్షన్ కూడా వైట్గా ఉంటుంది అనమాట. సో మొత్తం ఆ కన్ను మొత్తం నీలం రంగులోనో లేకపోతే వైట్ కలర్లో ఉంటే వెంటనే దానికి అబ్నార్మాలిటీ ఉంది అని చెప్పి వాళ్ళు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి రెఫర్ చేస్తారు. సో అలా ఉండటం వల్ల ఈ అవగాహన కార్యక్రమాల వల్ల చాలా వరకు ఇప్పుడు పీపుల్ అది అర్థం చేసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి వస్తున్నారు. సో ఈ జబ్బు గురించి తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ కంజెనిటల్ గ్లాకోమా అనేది ఎంత త్వరగా దాన్ని డయాగ్నోస్ చేసి ఎంత ఎర్లీగా మనం దాన్ని ట్రీట్మెంట్ చేయగలమో అంత క్విక్గా ఆ బేబీకి ఐ రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మన కన్ను చాలా సంక్లిష్టమైన నిర్మాణం. మనకు పూర్తిగా కనిపించని కంటి నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ముందు వైపు కార్నియా, మధ్యలో లెన్స్, వెనక వైపు రెటీనా, చివరిగా వీటన్నిటినీ కలుపుతూ దృష్టి నాడి. ఇది మన కంటి నిర్మాణం. మనకు ఏది కనిపించాలన్నా ఈ 4 భాగాల మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. ఇక కంటి చూపు స్పష్టంగా ఉండాలి అంటే కన్ను మొత్తం స్పష్టంగా పారదర్శకంగా ఉండాలి. అలాగే ఉంటుంది కూడా. కంట్లో గ్లకోమా మొదలైన తొలి దశలో అనుమానిత లక్షణాలేవి పెద్దగా కనిపించవు. కానీ నిశితమైన పరిశీలన ద్వారా కొన్ని లక్షణాల్ని మనం పసిగట్టవచ్చు. పక్కచూపు తగ్గటం, లైటు ఉన్న వైపు చూస్తే కంట్లో వలయాలు కనిపించటం, కన్ను తరచూ ఎరుపెక్కటం, అప్పుడప్పుడు కంట్లో నొప్పిగా అనిపించటం, ఇవన్నీ గ్లకోమాను పట్టి చెప్పే ఆనవాళ్లే. బిడ్డ పుట్టంగానే ఈ కన్ను చూడటానికంటే పెద్దగా ఉండి, నార్మల్గా ఉన్న సైజ్ కంటే కూడా పెద్దగా ఉండి,
చాలా వరకు ఇది రెండు వైపులా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఒక కన్ను పెద్దగా ఉంటుంది, ఇంకో కన్ను చిన్నగా ఉంటుంది. అది కనుక్కోవటం ఈజీ. రెండు కళ్ళు ఒకే సైజులో ఉన్నాయనుకోండి, కనుక్కోవటం కూడా కొంచెం కష్టం. సో కన్ను సైజు పెద్దగా ఉండటం, వెలుతురు చూడలేకపోవటం, నల్లగుడ్డు నల్లగా లేకుండా కొద్దిగా నీలం రంగులోనో వైట్ కలర్లోనో ఉంది అంటే ఇది కంజెనిటల్ గ్లాకోమా యొక్క తత్వాలు. ఈ డిసీజెస్కి డ్రాప్స్ తోటో మందులతోటో తగ్గించలేము, కంపల్సరీ సర్జరీ చేయాలి. చిన్న పిల్లల్లో ఇంత చిన్న బిడ్డలకి అనస్థీసియా ఇచ్చి సర్జరీ చేయగలిగే స్కిల్ కూడా ఉండాలి. సో చాలా వరకు ఏమవుతుందంటే ఇది అనస్థీసియా ఇవ్వడానికి భయపడో లేకపోతే సర్జరీ చేస్తే ఈ బేబీకి ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందనో భయంతో కూడా కొంతమంది చేయకుండా దాన్ని డిలే చేసేదానికి అవకాశం ఉంది. సో అలా డిలే చేసామంటే తరువాత వాళ్ళు కనుక్కొని ఒక పెద్ద హాస్పిటల్కి వచ్చి ఒక హైయర్ సెంటర్కి వెళ్ళి అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఆ బేబీకి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ కంప్లీట్ రికవరీని అయితే ఇవ్వలేము. సో దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి, త్వరగా అంటే ఎర్లీ అవేర్నెస్ వల్ల ఎర్లీ రికగ్నిషన్ అండ్ ఎర్లీ రెఫరల్ అండ్ వెన్ దే రీచ్ హైయర్ సెంటర్ దానికి మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్జరీ చేసి ఆ జబ్బుని పూర్తిగా నయం చేసేదానికి అవకాశం ఉంది. సో కంజెనిటల్ గ్లాకోమాకి సర్జరీ చేసిన తర్వాత ఎంత ఫాస్ట్గా అది రికవర్ అవుతుంది. సో కొంతమంది పిల్లలకి సివియరిటీని బట్టి, సో ఇప్పుడు జబ్బు వచ్చి చాలా సివియర్గా ఉందంటే వచ్చినప్పటికీ ఒక సర్జరీతోటే మనము కంప్లీట్గా దాన్ని నార్మల్ చేయలేం. సో ఒక సర్జరీతోటి చాలా వరకు ఒక 70% వరకు మనం క్లియర్ చేయగలిగినా కూడా ఒక సెకండ్ సర్జరీయో థర్డ్ సర్జరీయో లేకపోతే అడిషనల్ మెడికేషన్స్ అవసరం ఉండొచ్చు ఈ పిల్లల్లో. బట్ కొంతమందికి అంత సివియర్గా లేకుండా మోడరేటో ఎర్లీ స్టేజ్లోనో మనం కనుక్కోగలిగితే సింగిల్ సర్జరీతోనే మనం దాన్ని కంప్లీట్గా నయం చేసేదానికి అవకాశం ఉంది. మిగతా పిల్లల్లాగే వీళ్ళు కూడా కళ్ళు నార్మల్ అయిపోయి నార్మల్ స్కూల్కి వెళ్ళి అందరి పిల్లలతో పాటు నార్మల్ విజన్ ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఉంది. ఇవాళ మనం చిన్న చితక ఆరోగ్య సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే రకరకాల మందుల్ని వాడుతున్నాం. వాటిలో స్టెరాయిడ్ మందులు కూడా ఉంటున్నాయి. తెలుసో తెలియకో వాడే స్టెరాయిడ్ మందులు మన కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని, గ్లకోమా జబ్బుకు స్టెరాయిడ్ మందులు కూడా ఒక కారణంగా ఉంటున్నాయని చెబుతారు నిపుణులు. హై బీపీ, షుగర్ జబ్బులు ఇవాళ మనకు చాలా సాధారణమైన జబ్బులుగా మారిపోయాయి. ఈ జీవనశైలి జబ్బుల మూలంగా కూడా మన కంట్లో ఒత్తిడి పెరిగి అది చివరికి గ్లకోమా జబ్బుకి దారితీస్తుందని చెబుతారు డాక్టర్లు. హై బీపీ, షుగర్ పేషెంట్లకు గ్లకోమా ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కంట్లో గ్లకోమా రావటానికి స్పష్టమైన కారణాలేవీ కనిపించకపోతే దాన్ని ప్రైమరీ గ్లకోమా అని, కంటి జబ్బులు, దెబ్బలు, గాయాల మూలంగా, స్టెరాయిడ్ మందుల మూలంగా గ్లకోమా మొదలైతే దాన్ని సెకండరీ గ్లకోమా అని పిలుస్తారు. గ్లకోమా ఎక్కువగా 40 ఏళ్ల తర్వాతే కనిపిస్తుంటుంది. కొంతమందిలో గ్లకోమా అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇక షుగర్, హై బీపీ, గుండె జబ్బులతో బాధపడే వాళ్లకి సైతం గ్లకోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లకోమా మొదలైన తర్వాత చూపు క్రమంగా తగ్గిపోతుంటుంది. గ్లకోమాను గుర్తించి చికిత్స మొదలుపెట్టినప్పటికీ అప్పటికే పోయిన చూపును తిరిగి తీసుకురాలేం. అందుకే గ్లకోమాను సాధ్యమైనంత త్వరగా తొలి దశలోనే గుర్తించాలి. గ్లకోమాను సాధారణంగా ఎయిర్ పఫ్, టోనోమెట్రీ, డైలటేషన్, పెరిమెట్రీ పరీక్షల సాయంతో గుర్తిస్తుంటారు. చిన్నపిల్లలు పుట్టుకతోటే క్యాట్రాక్ట్స్ తోటి పుట్టొచ్చు. ఇది కూడాను హెరిడిటరీ, చాలా వరకు హెరిడిటరీ కండిషను. సో వాళ్ళకి లైట్ లోపలికి వెళ్ళదు కాబట్టి, క్యాట్రాక్ట్ వల్ల లైట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి చూపు సరిగ్గా కనబడదు. సో అది అగైన్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ వేర్ కంజెనిటల్ క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తేనే వాళ్ళకి లైట్ కనబడుతుంది. చాలా చిన్న పిల్లల్లో ఎప్పుడైతే సర్జరీ చేయాల్సి వస్తుందో వాళ్ళలో ఆ క్యాట్రాక్ట్ని మనం రిమూవ్ చేసేసి వాళ్ళకి చూపును మనం అందించగలిగినా కూడా సెకండరీ ప్రాబ్లమ్స్లో టాప్ మోస్ట్ ఏంటంటే గ్లాకోమా. క్లోజ్ టు 25% ఆఫ్ దిస్ చిల్డ్రన్ క్యాన్ డెవలప్ గ్లాకోమా అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. సో సర్జరీ అయిపోయిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ 1 వీక్ to 2 వీక్స్ దగ్గర నుంచి తీసుకొని 30-40 ఇయర్స్ తర్వాత వరకు ఈ గ్లాకోమా ఏర్పడేదానికి అవకాశం ఉంది. సో వీళ్ళకి ఒకసారి సర్జరీ అయిపోయింది అంటే గ్లాసెస్ తీసేసుకుంటే అంతటితో పని అయిపోదు. రెగ్యులర్ చెకప్స్ చేస్తూనే ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ చెకప్లో విజన్ మాత్రమే కాకుండా, గ్లాసెస్ చెకప్ మాత్రమే కాకుండా కంటిలోని ప్రెషరు, కంటి లోపల నరం కూడా మేము రెగ్యులర్గా చెక్ చేస్తాము. సో దాంట్లో మనము గ్లాకోమా ఉందా లేదా కనుక్కోవచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ గ్లాకోమా అగైన్ చిన్న పిల్లల్లో వచ్చే టైప్ ఆఫ్ గ్లాకోమా ఏంటంటే
రెటినోపతి ఆఫ్ ప్రిమచ్యూరిటీ అంటే ప్రిమచ్యూర్ చిల్డ్రన్, నెలలు నిండకు ముందే పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ ఆక్సిజన్ థెరపీ ఇవ్వటం వల్ల రెటినోపతి ఆఫ్ ప్రిమచ్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. సో వాళ్ళకి ఈ ప్రిమచ్యూర్ బేబీ పుట్టినప్పుడు వాళ్ళకి విదిన్ 30 days స్క్రీనింగ్ అనేది కంపల్సరీ అనమాట. సో ఈ లోపు మనం స్క్రీనింగ్ చేస్తే ఒకవేళ లోపల ప్రిమెచ్యూర్ రెటీనా, అబ్నార్మల్ రెటీనా ఏదైతే ఉందో అక్కడ ఏదైనా బ్లడ్ వెసల్స్ బ్లీడింగ్ ఇవన్నీ ఏర్పడుతుందా, ప్రిమెచ్యూర్ రెటీనా అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా అని కనుక్కొని దానికి వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. ఒక్కొక్కసారి అది వాళ్ళు లేట్ స్టేజెస్లో రావటం వల్లనో లేకపోతే చాలా సివియర్ టైప్ ఆఫ్ రెటినోపతి ఉండటం వల్లనో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, అంటే వారాలలో తేడాలు ఏర్పడతాయి అన్నమాట. అలాంటి వాళ్ళల్లో సర్జరీలు చేయాల్సి రావచ్చు. కొంతమందికి సర్జరీ కూడా చేయలేని పరిస్థితి, అంటే ఇంక మనం ట్రీట్మెంట్ ఇచ్చిన ఆ కన్నును కాపాడలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సో వీళ్ళల్లో అంటే మరీ సివియర్ స్టేజ్ 5 ఆర్ఓపీ అంటారు, ఆ స్టేజ్లో ఉన్న లేకపోతే స్టేజ్ 4A ఆర్ 4B ఆర్ఓపీ అంటే దానికంటే ఒక స్టేజ్ తక్కువ వాళ్ళకి సాల్వేజ్ చేయగలం, అంటే వాళ్ళకి రెటినా సర్జరీ చేసి వెంటనే దాన్ని మనము ట్రీట్ చేయగలం అనమాట. అలా చేసిన వాళ్ళల్లో కూడా ఎంత ఎర్లీ ఏజ్లో మనం వెళ్ళి ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ చేస్తామో వాళ్ళకి గ్లాకోమా వచ్చేదానికి అవకాశం ఎక్కువ. సో సెకండరీ గ్లాకోమా అంటారు అది. సో అది కూడా వెంటనే కనుక్కొని దానికి ట్రీట్మెంట్ మనం చేయగలిగితే ఈ పిల్లల కళ్ళు మనం కాపాడగలం. గ్లకోమాను చికిత్సతో పూర్తిగా నయం చేయటం అసాధ్యం. చికిత్సతో వ్యాధి మరింత ముదిరిపోకుండా అదుపు చేయొచ్చు. అలాగే ఈ వ్యాధి ఉన్న రోగులందరికీ ఒకే రకమైన చికిత్స పనికిరాదు. రోగి వయసు, గ్లకోమా రకం, కారణం, దశ, సంబంధం ఉన్న వ్యాధులు, అలర్జీలు ఇలా పలు రకాల అంశాలను పరిగణలోకి తీసుకుని చికిత్సను దశల వారీగా అందించాల్సి ఉంటుంది. చికిత్స ప్రారంభంలో నోటి మాత్రలు, చుక్కల మందులతో వ్యాధిని అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. అప్పటికి తగ్గని పక్షంలో సర్జరీని ఎంచుకుంటారు. నోటి మాత్రలు, సిరప్, చుక్కల మందులు, ఇంజెక్షన్లు వైద్యుల సూచనల మేరకు తీసుకుంటే వ్యాధి అదుపులోకి వస్తుంది. స్టెరాయిడ్స్ వాడకం వల్ల పిల్లల్లో తలెత్తే గ్లకోమా నివారణ కోసం ఆపరేషనే చేయాల్సి వస్తుంది. స్టీరాయిడ్స్ అనేది కంటి వాపుకో కంటి అలర్జీకో మనం ఇచ్చేటటువంటి కొన్ని రకాల డ్రాప్స్. ఆ డ్రాప్స్ మనం కంటి పిల్లలకి అలర్జీయో రెడ్నెస్సో ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఆ డ్రాప్స్ వాడతాం. కంటి ప్రాబ్లం ఉందని చెప్పి ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే ఎన్నాళ్ళు చెప్పారో అన్ని నాళ్ళు మాత్రమే వాడి దాన్ని మానేయాలి. అలా మానేయకుండా ప్రతిసారి అదే ఎరుపు వచ్చినప్పుడు ప్రతిసారి అదేలాగా అలర్జీ అనేది రెకరెంట్గా వస్తుంది. పిల్లల్లో ఎట్లా కోల్డ్ చాలా కామనో అలాగా ఐలో అలర్జీస్ కూడా చాలా కామన్. సో అది రెకరెంట్గా వస్తూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోకుండా అదే మందులు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికల్ షాప్స్లో కొని అదే మందులు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల చాలా వరకు ఈ కళ్ళలో ప్రెషర్స్ పెరిగి గ్లాకోమా ఏర్పడే అవకాశం ఉంది. అది చాలా డేంజరస్ టైప్ ఆఫ్ గ్లాకోమా, అది అవాయిడ్ చేయాలి. టీనేజర్స్లో ఉండే వాళ్ళల్లో ఎక్కువ చదువుతారు, ఎక్కువ మేల్కొని ఉంటారు, ఆర్ దే ఆర్ లూజింగ్ వెయిట్ ఫర్ వాట్ ఎవర్ ఇస్ ద రీజన్, ఆర్ మచ్చలు పింపుల్స్ లాంటివి ఏర్పడతాయి యూజువల్గా ఈ టీనేజర్స్లో. దానివల్ల ఆయింట్మెంట్స్ ఆ మచ్చల పైకి రాస్తారు. సో రిచువల్గా రోజు రాత్రిపూట పడుకోబోయే ముందు ఆయింట్మెంట్ కంటి కింద ఈ ఫేస్ భాగం పైన కొద్దిగా రాసుకొని only once at night. Other specialists who use steroids on the skin or oral steroids, అది ఇచ్చినప్పుడు మనము ఐ ప్రెషర్ చెక్ చేయాలనేది కంపల్సరీ. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్లకు తెలవాలి, ప్లస్ ఆ పేషెంట్స్ కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నాన్ స్టీరాయిడల్ కూడా చాలా రకాల మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి విచ్ దే కెన్ ఆల్వేస్ టేక్. అది కూడాను అందరికీ ఈ ప్రాబ్లం వస్తుందా రాదు. సో స్టీరాయిడ్ మెడికేషన్స్ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఇది వస్తుందని కాదు. చిన్న పిల్లల్లో స్టీరాయిడ్ రెస్పాండర్స్ అంటారు, అంటే కొంతమందికి స్టీరాయిడ్ మెడిసిన్ వాడటం వల్ల ఈ ప్రెషర్ కంట్లో ఉన్న ప్రెషర్ పెరగటం అనేది ఒక శాతం, అంటే ఒక 25 to 30% ఆఫ్ ద పీపుల్కి ఈ స్టీరాయిడ్ రెస్పాన్సివ్నెస్ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఈ మరీ హై ప్రెషర్స్ ఉండే వాళ్ళని హై రెస్పాండర్స్ అంటారు. అంటే కొంతమందికి దాని రెస్పాన్స్ చాలా హైగా ఉంటుందన్నమాట. అంటే ఈ 1 monthకి ఇంత చూపు తగ్గిపోవటానికి, ఇంత ప్రెషర్ పెరిగిపోవటానికి ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ రిలేషన్షిప్, బట్ దిస్ కెన్ హ్యాపెన్. ఆన్ ది అదర్ హ్యాండ్ కొంతమంది స్టీరాయిడ్స్ సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది నిర్ధారం మనం చేయలేము. సో దానికోసం రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు సంవత్సరం వరకు రాలేదు అంటే మళ్ళీ ఫ్యూచర్లో రాదా అంటే అది గ్యారంటీ లేదు. అందరికీ ఈ అవగాహన ఉండాలి. స్టీరాయిడ్ క్రీమ్ కానివ్వండి, ఆయింట్మెంట్స్ కానివ్వండి, స్కిన్ క్రీమ్స్ మీరు కొనేటప్పుడు కంపల్సరీ దానిపైన కంటెంట్ ఏముందో చూడాలి, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో ఒకవేళ డాక్టరే మీకు ఇచ్చినా కూడా దీన్ని అడగాలి. క్యాటరాక్ట్ కూడా రావచ్చు స్టీరాయిడ్స్ వల్ల. దానికి
ఆల్దో ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ సర్జరీ చేసి మనం చూపుని నార్మల్ చేయొచ్చు. బట్ గ్లాకోమాకు మాత్రం అట్లా కాదు. మనం సర్జరీ చేసినా కూడా ఆ ఉన్న 10% చూపు కాపాడటం కోసమే కానీ ఆ పోయిన 90% చూపు అయితే మాత్రం తిప్పిరాదు. లైఫ్ లాంగ్ ఫాలో అప్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ట్రామా, దెబ్బ తాకిన వాళ్ళు, అంటే ఇప్పుడు కన్ను పూర్తిగా రికవర్ అయిపోయి చూపు నార్మల్గా వచ్చిన వాళ్ళల్లో కూడా ఒక్కసారి బ్లంట్ ఇంజురీ అంటారు. బ్లంట్ ఇంజురీ అంటే ఇప్పుడు మనం యూజువల్గా ఇప్పుడు టెన్నిస్ బాల్ తోటో లేకపోతే మోస్ట్ కామన్లీ అట్లీస్ట్ మన ఇండియాలో షటిల్ కాక్ తోటి జరిగే ఇంజురీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్టర్నల్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది దట్ కుడ్ బి వెరీ మినిమల్, ఇట్ కుడ్ బి వెరీ సీరియస్. ఈ ఇంజురీస్ ఏవైతే అయితే కన్ను మనం ఇనీషియల్ ట్రీట్మెంట్ చేసి ఆ దెబ్బ మానిపోయిన తర్వాత, గాయం మానిపోయిన తర్వాత కూడా లాంగ్ టర్మ్లో గ్లాకోమా ఏర్పడవచ్చు వీళ్ళల్లో. ఎంతవరకు ఏర్పడచ్చు అంటే 10 years కావచ్చు, 20 years కావచ్చు, 30 years తర్వాత కూడా కావచ్చు. చాలామంది మేము అలాగా యూనిలాటరల్ గ్లాకోమా అంటారు. యూజువల్గా గ్లాకోమా అది జెనెటిక్ డిజీజ్ కాబట్టి మనకు బయలాటరల్గా 2 కళ్ళల్లో ఏర్పడుతుంది. బట్ ఈ ట్రామా గురించి కానివ్వండి లేదా స్టీరాయిడ్ మందులు వాడే వాళ్ళు కానివ్వండి ఒకటే కంట్లో కూడా గ్లాకోమా ఏర్పడచ్చు. సో అలా ఉంది అంటే వెన్ వీ గో అండ్ ఆస్క్ దెమ్ ద హిస్టరీ, వాళ్ళు ఇప్పుడు నాకు తెలియదండి ఎప్పుడు దెబ్బ తాకిందో, నాకు గుర్తు అయితే లేదు అంటారు. బట్ మనం వెళ్ళి వాళ్ళని అడిగాము అంటే వాళ్ళ పేరెంట్స్నో ఎవరినో ఒకరిని, బట్ దే విల్ కమ్ అవుట్ దట్ బేబీ 4 years అప్పుడు 5 years అప్పుడు కింద పడిపోయి దెబ్బ తాకింది, ఈ ఐబ్రో పైన కూడా ఒక కట్ అయింది అని చెప్పి. సో ఇంజురీ ఒక 15-20 years 30 years ముందు అయ్యింటే కూడా దాని లోపల కంటి లోపల స్కారింగ్ ఏర్పడుతుంది, మచ్చ ఏర్పడుతుంది అనమాట. ఆ స్కార్ ప్రోగ్రెసివ్గా పెరుగుతూ ఉండటం వల్ల ఆ ఫ్లూయిడ్ డ్రైనేజ్ ఛానల్స్ ఎఫెక్ట్ అయ్యి గ్లాకోమా ఏర్పడచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ గ్లాకోమా. గ్లాకోమా జబ్బును ఎంత త్వరగా గుర్తించి చికిత్స మొదలు పెడితే ఫలితాలు అంత బాగుంటాయి. గ్లాకోమా ముదిరిపోతున్న కొద్దీ చూపును కాపాడటం కష్టమవుతుంది. గ్లాకోమాను ముందుగానే ఎలా గుర్తించాలో, గ్లాకోమాకు చికిత్స ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రకం గ్లాకోమాను సరిదిద్దటం కోసం లేజర్ ట్రీట్మెంట్ వాడతారు. కొన్ని సందర్భాల్లో ఒకే రకమైన సర్జరీ 2 సార్లు కూడా చేయవలసి రావచ్చు. కొందరికి సర్జరీ చేసిన ప్రదేశంలో మచ్చలు ఏర్పడే శరీర తత్వం ఉంటుంది. అలా మచ్చ ఏర్పడటం వల్ల సర్జరీ ఫెయిల్ అవుతుంది. అప్పుడు రెండోసారి సర్జరీ చేయవలసి వస్తుంది. ఇలా మచ్చ ఏర్పడే అవకాశం ఉన్న పేషెంట్లకు సర్జరీతో పాటు కొన్ని రకాల మందులు వాడతారు. పుట్టుకతోనే పసికందుల్లో వచ్చే గ్లాకోమాకు 2 సర్జరీలు చేయాల్సి రావచ్చు. ఒకవేళ సర్జరీలతో సమస్య పరిష్కారం కాకపోతే కంట్లోని ద్రవాన్ని బయటకు ప్రవహింపజేయటం కోసం ట్యూబ్ ఇంప్లాంట్స్ అమర్చాల్సి ఉంటుంది. ట్యూబ్ ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్ అయితే కంట్లో ఎక్కడైతే ద్రవం తయారవుతుందో ఆ ప్రదేశాన్ని లేజర్ సాయంతో నాశనం చేసి కనుగుడ్డులో ఒత్తిడి ఏర్పడకుండా చేస్తారు. చిట్ట చివరి లేజర్ సర్జరీ వల్ల కూడా పరిస్థితి చక్కబడకపోతే రోగికి తగ్గిన కంటి చూపుతోనే రోజువారీ పనులను ఎలా చేసుకోవచ్చో శిక్షణ ఇప్పించటం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. ప్రతిరోజు మదర్, ఫాదర్, గ్రాండ్ మదర్, హూఎవర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్, వాళ్ళు ఆ బేబీని చూసినప్పుడు కళ్ళల్లో ఏమన్నా తేడా ఉందా, కంట్లోపల ఏమన్నా పూతలాగా కనిపిస్తుందా, కళ్ళు సైజు పెద్దవవుతున్నాయా, ఈ నల్లగుడ్డు పైన నీలం రంగు కానీ వైట్ కలర్లో ఏమన్నా డిఫరెన్స్ ఏర్పడుతుందా, లేకపోతే బిడ్డకి స్క్వింట్ లాంటిది, మెల్ల కన్ను లాంటిది ఏమన్నా ఏర్పడుతుందా, ఇవన్నీ వాళ్ళు గమనించగలిగితే వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించగలిగితే డాక్టర్ అసలు ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఉంది అంటే అది ట్రీటబుల్లా కాదా, భయపడాల్సిన అవసరం లేదా అని చెప్పగలరు. ఇది నెగ్లెక్ట్ చేసి మనము బాగా లేట్ చేసి కన్ను సైజు బాగా పెద్దదైపోయి కంటి లోపల ఉన్న నరం బాగా డ్యామేజ్ అయిపోయింది అంటే దీన్ని ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ అంటారు. మనం ట్రీట్మెంట్ చేసినా కూడా చూపుని మనం తిప్పి తీసుకురాలేము. కాబట్టి దాన్ని ఎంత ఎర్లీగా మనం కనిపెట్టగలము. పిల్లలు అన్లైక్ అడల్ట్స్, పెద్దవాళ్ళ లాగా కాకుండా, పెద్దవాళ్ళ కళ్ళు ఏంటంటే డ్యామేజ్ అంత ఫాస్ట్గా కాకపోవచ్చు, బికాస్ కొంచెం రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, కన్ను సైజు పెద్దది కాదు వాళ్ళల్లో. చిన్నపిల్లలు అలా కాదు, చాలా ఫాస్ట్గా ఐబాల్ స్ట్రెచ్ అవుతుంది. ఐబాల్ స్ట్రెచ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఎంత పెద్ద ఐ ఉంటుందో అంత ఎక్కువ నంబర్ కూడా ఉంటుంది కంటిలో. సో ఆ గ్లాకోమా వల్ల ప్రాబ్లం మాత్రమే కాకుండా ఐబాల్ స్ట్రెచ్ అవ్వటం వల్ల కంటి లోపల లెన్స్ అనేది డిస్ప్లేస్ అయిపోవటమో, ఊడిపోవటమో, కంటి లోపలనే లెన్స్ పడిపోవటమో, హై మయోపియా చాలా పెద్ద నంబర్ ఏర్పడటము, అంటే ఆ చిన్న బేబీ 2 months 3 months బేబీకి కూడా -10 -20 లాంటి నంబర్ గ్లాసెస్ పెట్టాల్సిన అవసరం రావచ్చు. అంత చిన్న బిడ్డకి అంత పెద్ద నంబర్ ఉంది అంటే ఇమాజిన్ ఆ బేబీ పెరిగే కొద్దికి ఇంకా చాలా కాంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దీనికి అంతటికీ మనము
ప్రివెంట్ చేయటం, ఎర్లీగా రికగ్నైజ్ చేసి వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. కొన్ని టైప్ ఆఫ్ గ్లాకోమాస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రివెంటబుల్, లైక్ ట్రామా, కంటికి దెబ్బ తాకటం. చిన్నపిల్లల్లో ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో చూసారంటే హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సెకండరీ గ్లాకోమాస్ ఇస్ బికాస్ ఆఫ్ ట్రామా. ఆ ట్రామా ఎవరికి ఉంటుంది? యూజువల్గా ఈ యాక్టివ్గా ఉండే ఏజ్లో ఉండే పిల్లలకి. సో స్కూల్లో కానివ్వండి, వాళ్ళు ఆడుకునేటప్పుడు కానివ్వండి, ఈ షార్ప్ ఆబ్జెక్ట్స్ తోటి ఇంజురీ వచ్చి ఆ ట్రామా వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కాకుండా ఇంకొక కాజ్ ఏంటంటే ఈ క్రాకర్స్ బర్స్ట్ చేయటం. ట్రామానే మనం ప్రివెంట్ చేసామంటే గ్లాకోమా రాకుండా కాపాడచ్చు. ఒకవేళ ట్రామా అయ్యింది అంటే దానికి జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇప్పించి వెరీ క్లోజ్ ఫాలోఅప్ చేస్తూ ఉన్నామంటే చాలా వరకు దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఏర్పడిందంటే కూడా దాన్ని ఎర్లీగా రికగ్నైజ్ చేయమంటే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. పుట్టుకతో గ్లకోమా ఉన్నప్పుడు సర్జరీ చేయటం తప్ప మరో పరిష్కారం లేదు. ఇతరత్రా కారణాల మూలంగా గ్లకోమా మొదలైనప్పుడు సాధారణంగా మందులతో కంట్లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఆపరేషన్ను ఆశ్రయిస్తారు. లేజర్ల రాకతో ఇప్పుడు ఎలాంటి రంధ్రం చేయకుండానే కంటి లోపల ఒత్తిడిని తొలగించడం సాధ్యపడుతోంది. హై బీపీ, షుగర్ జబ్బుల మాదిరే గ్లకోమాకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. గ్లకోమాను కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోగలం. గ్లకోమా బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకోవటానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గ్లకోమా లేనప్పటికీ 40 ఏళ్ల తర్వాత ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉంటే గ్లకోమాను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. నిశ్శబ్దంగా కంటి చూపును కబళించి శాశ్వతంగా అంధత్వాన్ని తెచ్చిపెట్టే గ్లకోమా జబ్బును ముందుగానే పసిగట్టేందుకు తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలో, ఆధునిక వైద్యంలో గ్లకోమా జబ్బుకు ఎలాంటి చికిత్స ఉందో తెలుసుకుందాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in को